హైదరాబాద్లో నేపాలీ గ్యాంగ్ హల్చల్ చేస్తోంది. ఇటీవల ఓ నేపాలీ గ్యాంగ్ రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ భార్యను హత్య చేసిన ఘటన మరొక ముందే మరో ఘటన ఆందోళన కలిగిస్తుంది. తాజాగా మేడ్చల్ జిల్లా కౌకూర్ గల్ఫ్ ఎన్క్లేవ్లో దంపతుల్ని కట్టేసి దోపిడీ చేశారు. ఈ ఘటనతో నగరంలో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఇంట్లో ఉండే పని మనుషులను చూస్తే యజమానులు జంకుతున్నారు. జవహర్ నగర్లోని కౌకూర్లో మరోసారి నేపాలీ గ్యాంగ్ హల్చల్ చేసింది. గల్ఫ్ ఎన్క్లేవ్లో దంపతులు చేతులు కాళ్లు కట్టేసి దోపిడీకి పాల్పడ్డారు. డాక్టర్ విజయలక్ష్మి దంపతులకు మత్తుమందిచ్చి దోపిడీ చేశారు. కాగా నేపాలీ గ్యాంగ్ 13 రోజుల క్రితమే వారి ఇంట్లో పని మనుషులుగా చేరారు. అయితే నేపాలీ మహిళ పుట్టినరోజు వేడుకలు చేసుకుంటామని డాక్టర్ దంపతులను కోరడంతో వారు అందుకు అంగీకరించారు. ఈ క్రమంలో పని మనుషుల బంధువుల పేరుతో మరో 3 నేపాలీలు ఇంట్లోకి వచ్చారు. అనంతరం ఇంట్లో పనిచేస్తున్న వారితో పాటు మరో 5 కలిసి దోపిడీకి పాల్పడ్డారు. డాక్టర్ దంపతులకు మత్తుమందు ఇవ్వడంతో వారు నిద్రలోకి వెళ్లారు. దీంతో ఇంట్లోని 60 తులాల బంగారం, వెండి, 30,000 రూపాయల నగదు చోరీ చేశారు. దోపిడీ సమయంలో సదరు ముఠా సీసీ కెమెరాలు ధ్వంసం చేసింది. ఆధారాలు లేకుండా చేసే ప్రయత్నం చేసి పరారీ అయ్యారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నట్లు తెలిసింది. ఇదిలా ఉండగా కొద్ది రోజుల క్రితమే విశ్రాంత ఐపీఎస్ సతీమణి తనూజా రంజన్ హత్య కేసులో నిందితులు కూడా నేపాలీలు కావడం తెలిసిన విషయమే. ఈ హత్య కేసులో కీలక సూత్రధారి కల్పన అలియాస్ ధర్మ నేపాలీ గ్యాంగ్ స్కెచ్లో భాగంగానే హైదరాబాద్కు వచ్చిందని పోలీసులు అనుమానిస్తున్నారు. కల్పన కాల్ డేటాను విశ్లేషించిన పోలీసులకు బెంగళూరులోని ఆమె భర్తగా పేర్కొంటున్న వ్యక్తితో ఎక్కువగా మాట్లాడిందని, అతడితో పాటు మరికొంతమంది వ్యక్తులతో సైతం ఫోన్లో మాట్లాడినట్లు తేలింది. వారందరిపై పోలీసులు నిఘా పెట్టారు. నగరంలో కల్పనను ఉద్యోగంలో నియమించిన వ్యక్తులను సైతం అదుపులోకి తీసుకుని వివరాలు సేకరిస్తున్నారు. కల్పన తల్లిదండ్రులు పూణేలో నివాసం ఉంటారని గుర్తించిన పోలీసులు వారిని సైతం ప్రశ్నిస్తున్నారని తెలుస్తోంది. నేపాల్ సరిహద్దులు దాటేందుకు యూపీలోని 3 ప్రాంతాల్లో అవకాశం ఉండగా అక్కడకు ఇప్పటికే చేరుకున్న పోలీసులు వారి కోసం కాపు కాస్తున్నారు. కాగా తనూజా రంజన్ మృతదేహానికి పోస్ట్ మార్టం నిర్వహించిన వైద్యులు ప్రాథమిక నివేదిక అందజేసినట్లు తెలుస్తోంది. నేపాల్లో ఉంటూనే భారత్లో వందలాది మంది నేపాలీ వ్యక్తులను పావులుగా వాడుకుంటూ చోరీలు చేస్తున్నట్లు గుర్తించిన పోలీసులు విదేశీ వ్యవహారాల శాఖ సాయం తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల జూబ్లీహిల్స్లోని ప్రశాసన్ నగర్లో దారుణ హత్య జరిగింది. విశ్రాంత ఐపీఎస్ అధికారి వినయ్ రంజన్ రాయ్ సతీమణి తనూజా హత్యకు గురయ్యారు. రిటైర్డ్ ఐపీఎస్ అధికారి నివాసంలో పనిచేస్తున్న నేపాల్కు చెందిన పని మనిషి కల్పన ఈ హత్యలో కీలక పాత్ర పోషించినట్లు పోలీసులు గుర్తించారు. పోలీసుల అనుమానం ప్రకారం కల్పన మరో 3 కలిసి ముందస్తు ప్రణాళికతో హత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. తనూజా ఒంటరిగా ఉన్న విషయాన్ని తన గ్యాంగ్కు చెప్పిన కల్పన వారితో కలిసి హత్యకు పాల్పడినట్లు సమాచారం. హత్య అనంతరం ఇంట్లో ఉన్న బంగారం, నగదు తీసుకుని నిందితులు పరారైనట్లు పోలీసులు భావిస్తున్నారు. కాగా 8 నెలలుగా ఆ ఇంట్లో కల్పన పనిచేస్తోంది. మరోవైపు ఘటనా స్థలికి ఉన్నతాధికారులు చేరుకుని పరిశీలించారు. కేసును అత్యంత ప్రాధాన్యంగా తీసుకున్న పోలీసులు నిందితుల కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు. ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల నివాస ప్రాంతంలో హత్య జరగడం సంచలనంగా మారింది. కాగా వినయ్ రంజన్ రాయ్ ప్రస్తుతం బెంగళూరులో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ కేసును సీరియస్గా తీసుకున్న హైదరాబాద్ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. నేపాలీలు పని మనుషులుగా ఉన్న ఇళ్లకు నోటీసులు ఇచ్చారు పోలీసులు. నేపాలీ పని మనుషులను ఇంట్లో పెట్టుకునేవారు అత్యంత అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు పోలీసులు. నేపాలీల వ్యక్తిగత వివరాలు, వారి ఫోటోలు, ఎవరి ద్వారా వచ్చి పనిలో చేరారు వంటి పూర్తి వివరాలను స్థానిక పోలీస్ స్టేషన్లో అందజేసి వెరిఫికేషన్ చేయించుకోవాలని సూచించారు. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, మాదాపూర్, గచ్చిబౌలి, రాయదుర్గంలో ప్రముఖులు, ధనవంతుల ఇళ్లలో నేపాలీలు పనిచేస్తున్నట్లు గుర్తించిన పోలీసులు ఈ మేరకు కీలక సూచనలు జారీ చేశారు.
ఇదిలా ఉండగా మాజీ ఐపీఎస్ భార్య హత్య వెనుక ఇంటర్నేషనల్ గ్యాంగ్ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. కొన్ని నెలలుగా ప్లాన్ చేసిన స్కెచ్ అని పోలీసులు తేల్చారు. రిటైర్డ్ ఐపీఎస్ వినయ్ రంజన్ ఇంట్లో జరిగిన క్రైమ్ దోపిడీ వెనుక నేపాల్కు చెందిన సాహు గ్యాంగ్ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ దోపిడీ కోసం ఢిల్లీ జైలు నుంచి స్కెచ్ వేసినట్లు తేల్చారు. పని మనిషి ద్వారా కీలక ఆధారాలు సేకరించిన సాహు గ్యాంగ్ ముంబై, నేపాల్, పాట్నా నుంచి వేర్వేరు వ్యక్తులను పని మనిషి కల్పన ద్వారా రప్పించింది ముఠా. కొన్ని రోజుల పాటు స్కెచ్ వేసిన గ్యాంగ్ రిటైర్డ్ ఐపీఎస్ రంజన్ భార్యను చంపేసి బంగారం, వెండి డబ్బును ఎత్తుకెళ్లారు. దోపిడీ చేసిన బంగారాన్ని ముంబైలో దాచినట్లు గుర్తించారు. ఈ కేసులో పోలీసులు 2 వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. కీలక సూత్రధారి కల్పన కోసం పూణేలో గాలిస్తున్నారు. మళ్లీ ఇవాళ మరో నేపాలీ గ్యాంగ్ హల్చల్తో పోలీసులు నగరంలో ఉన్న నేపాలీ ప్రజలపై కన్నేశారు.